హలో గైస్, నా పేరు మహేంద్ర. వెల్కమ్ మై ఛానల్ ప్రకారం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్లో పెట్టుకోండి. నా ఫర్దర్ డేస్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లా. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్, క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. హాయ్ ఫ్రెండ్స్, మీరు ఎప్పుడైనా సరే రూ. 5,000 ప్రొడక్ట్ రూ. 250 రావడానికి గమనించారా? లేదు కదా. కానీ అమెజాన్, ఫ్లిప్కార్ట్ లాంటి కంపెనీస్ ఏం చేస్తూ ఉంటాయంటే కొన్ని గోల్డెన్ హవర్స్ టైంలో మెగా డీల్స్ ఇస్తూ ఉంటాయి. ఆ డీల్స్ టైంలో ఒక్కొక్క ప్రొడక్ట్ మీద 90% నుంచి 95% వరకు డిస్కౌంట్ అయితే ఉంటుంది. అయితే ఈ డీల్స్ కోసం మీరు కాన్స్టెంట్గా ఆ యాప్స్ చెక్ చేస్తూ ఉండలేరు కదా. కానీ మీకోసం నేను వాటన్నిటిని కూడా కాన్స్టెంట్గా చెక్ చేస్తూ ఉంటాను. అండ్ దాంట్లో ఎప్పుడు ఏ డీల్ పెట్టినా కూడా ఇమీడియట్గా మీకు ఆ ప్రొడక్ట్ని అయితే షేర్ చేస్తాను. మీరు ఇమీడియట్గా ఆ ప్రొడక్ట్ని పర్చేస్ చేయొచ్చు దాని నుంచే. అండ్ అంతేకాదు కొన్ని ఎక్స్ట్రాడినరీ ప్రొడక్ట్స్ ఉంటాయి, వాటిని మీరు బయట ఎక్కడ కూడా చూడరు. వాటి గురించి కూడా నేను మీకు షేర్ చేస్తాను. మీరు సింపుల్గా చేయాల్సింది ఒకటే, కింద డిస్క్రిప్షన్లో మన టెలిగ్రామ్ ఛానల్ లింక్, మన వాట్సాప్ ఛానల్ లింక్, మన ఇన్స్టా బ్రాడ్కాస్ట్ ఛానల్ లింక్ ఉంటాయి. వీటిలో మీరు ఏ యాప్ ఎక్కువగా వాడతారో ఆ యాప్కి సంబంధించిన లింక్ మీద క్లిక్ చేసి ఆ యాప్లో ఉన్న మన ఛానల్ని ఫాలో అవ్వండి. దాంట్లో రెగ్యులర్గా చాలా ప్రొడక్ట్స్ అయితే మీకు అప్డేట్ అవుతూ ఉంటాయి. అండ్ ఆ ప్రొడక్ట్స్లో మీకు ఏది నచ్చినట్టయితే దాన్ని మీరు కొనుగోలు చేయొచ్చు వెంటనే. సో డిస్క్రిప్షన్లో లింక్స్ ఉన్నాయి, వెంటనే ఫాలో అవ్వండి. సో ఇప్పటి వరకు ఏంటంటే ఇండియన్ మూవీస్ అనే కాదు, తెలుగు మూవీస్ అనే కాదు, మెజారిటీ ఆఫ్ ద మూవీస్‌కి మేజర్ ఓవర్‌సీస్ మార్కెట్ అయితే మాత్రం యూఎస్ఏ. యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికానే. ఎందుకంటే మన వాళ్ళు చాలా మంది ఇక్కడ నుంచి వెళ్ళి అక్కడ సెటిల్ అయిపోయి ఉన్నారు కదా. సో దానివల్ల ఏంటంటే ఇంకా ఆబ్వియస్‌లీ వాళ్ళ కోసం అక్కడ సినిమాలు రిలీజ్ చేస్తారు. అండ్ వాటికి ప్రైసింగ్ కూడా కొంచెం డిఫరెంట్‌గా ఉంటది. ఇక్కడితో కంపేర్ చేస్తే అక్కడ డాలర్స్‌లో ఉంటది. అండ్ పెద్ద పెద్ద సినిమాలకి అక్కడ నుంచి చాలా మంచి కలెక్షన్స్ వస్తాయి. లైక్ ఇప్పుడు 'కల్కి' లాంటి సినిమాలకు తీసుకుంటే అది 275,00,00,000 అలాగా కలెక్షన్స్ వచ్చాయి ఓన్లీ ఫ్రమ్ ఓవర్‌సీస్. అంటే ఓవర్‌సీస్ ఆడియన్స్‌కి ఏంటంటే ఈ కైండ్ ఆఫ్ సినిమాలు బాగా నచ్చుతూ ఉంటాయి. అంటే వాళ్ళకేంటంటే ఇది వాళ్ళ కైండ్ ఆఫ్ మూవీస్ అనే ఫీల్ వస్తూ ఉంటది. చాలా సినిమాలు ఈవెన్ మాస్ సినిమాలకు కూడా పెద్ద స్థాయిలో కలెక్షన్స్ వస్తూ ఉంటాయి. ఇప్పుడు అంతెందుకు 'హిట్ 3' లాంటి ఒక యాక్షన్ సినిమాకి కూడా అక్కడ మంచి కలెక్షన్స్ వచ్చాయి. $2,000,000 కొట్టేసింది ఆల్రెడీ ఓవర్‌సీస్ మార్కెట్ యూఎస్‌లో. సో అంత స్ట్రాంగ్ పుల్ అయితే ఉంది అక్కడ ఆడియన్స్ నుంచి ఆబ్వియస్‌లీ. సో అలాంటప్పుడు ఆ మార్కెట్ అనేది చాలా పెద్దది. అండ్ దాని బేసిస్ మీద కూడా ఇన్వెస్ట్‌మెంట్స్ అనేవి ఉంటాయి. ఇప్పుడు ఒక హీరోకి ఏదైతే మార్కెట్ ఉంటుందో థియేట్రికల్ మార్కెట్ దాన్ని బట్టే కదా అంటే బిజినెస్ అనేది జరిగేది. అంటే ఓటీటీ, మ్యూజికల్ రైట్స్, శాటిలైట్ రైట్స్ అన్నీ కలుపుతారు. బట్ ఓవర్‌సీస్ మార్కెట్ కూడా కలుస్తది. ఇప్పుడు అక్కడ ఎంత బిజినెస్ జరుగుతదని దృష్టిలో పెట్టుకొని దాంట్లో కొంతవరకు బడ్జెట్‌లో యాడ్ అవుతూ ఉంటాయి. సో ఇలాంటి థింగ్స్ అన్నీ ఉంటాయి. బట్ ఇప్పుడు ఏమైందంటే డొనాల్డ్ ట్రంప్ ఒక డెసిషన్ తీసుకున్నాడు. అదేంటి అంటే, ఇక నుంచి వేరే సినిమాలు అంటే ఫారెన్ సినిమాలు, వేరే కంట్రీలకి చెందిన సినిమాలు ఏవైనా సరే యూఎస్‌లో రిలీజ్ అవ్వాలంటే, వాటి మీద 100% టారిఫ్ అంట. 100% టారిఫ్ అంటే ఇంకేం లేదు. మీకక్కడ 100,00,00,000 వస్తే 100,00,00,000 ఆడికే కట్టేయాలి. కలెక్షన్స్ చూపించుకోవడానికి మాత్రమే యూజ్ అవుతది తప్ప ఇంకా ఏ రకంగాను యూజ్ కాదు. అదనమాట పాయింట్ ఇక్కడ. సో, బేసిక్‌గా ట్రంప్ తీసుకున్న డెసిషన్ ఇది. ట్రంప్‌కి ఒక ఓన్ అప్లికేషన్ ఉంది 'ట్రూత్ సోషల్' అని చెప్పి దాంట్లో షేర్ చేసాడనమాట. ఏమనంటే, "ద మూవీ ఇండస్ట్రీ ఇన్ అమెరికా ఈస్ డైయింగ్ ఎ వెరీ ఫాస్ట్ డెత్. అదర్ కంట్రీస్ ఆర్ ఆఫరింగ్ ఆల్ సార్ట్స్ ఆఫ్ ఇన్సెంటివ్స్ టు డ్రా ఆర్ ఫిల్మ్ మేకర్స్ అండ్ స్టూడియోస్ అవే ఫ్రమ్ ద యునైటెడ్ స్టేట్స్. హాలీవుడ్ అండ్ మెనీ అదర్ ఏరియాస్ వితిన్ ద యూఎస్ఏ ఆర్ బీయింగ్ devastated. This is a concerted effort by other nations and therefore a national security threat. It is in addition to everything else, messaging and propaganda. Therefore, I am authorizing the Department of Commerce and the United States Trade Representative to immediately begin the process of instituting a 100% tariff on any and all movies coming into our country that are produced in foreign lands. We want movies made in America again." సో ఇది బేసిక్‌గా ట్రంప్ చెప్పిన మాట. సో ఇక్కడ ట్రంప్ క్లియర్‌గా చెప్తుందేంటంటే, వేరే దేశాల్లో ప్రొడ్యూస్ అయ్యి ఇక్కడ రిలీజ్ అవుతున్న ఏ సినిమా మీదైనా సరే 100% టారిఫ్ ఉంటదని చెప్పాడు. సో ఇక మీదట ఆల్‌మోస్ట్ ఇంక వేరే కంట్రీస్ నుంచి ఇంక సినిమాలు రావద్దన్నట్టే ఈ పాయింట్ అయితే పెట్టాడనమాట. సో ఇప్పుడు క్వెషన్స్ వస్తున్నాయి. కొన్ని క్వెషన్స్ ఆబ్వియస్‌లీ ఏంటది? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రీసెంట్‌గా ఇప్పుడు 'వాల్వరిన్' సినిమా వచ్చింది. అది ఇప్పుడు బయటే షూట్ చేశారు. అంటే హాలీవుడ్ స్టూడియోని బట్ అమెరికాలో షూట్ చేయలేదు. బయటకొచ్చి షూట్ చేయడం జరిగింది. కొన్ని సినిమాలు ఇలాగే బయట వేరే కంట్రీస్‌లో షూట్ చేశారనమాట ఆబ్వియస్‌లీ. సో అలాంటి వాటన్నిటికి ఇది వర్తిస్తదా? ఇప్పుడు వాళ్ళు హాలీవుడ్ స్టూడియోస్ యాక్చువల్‌గా. దే ఆర్ ఫ్రమ్ యూఎస్ఏ. వాళ్ళు యూఎస్ఏ వాళ్ళే. బట్ వాళ్ళేంటంటే లండన్‌లో షూట్ చేయడం జరిగింది. సో అది మరి దానికి వర్తిస్తదా లేదా అనే క్లారిటీ అయితే లేదు ప్రస్తుతానికి. సో తను చెప్తోందేంటంటే మేడ్ ఇన్ అమెరికా. అంటే అమెరికాలో షూట్ అయ్యి అమెరికాలో ప్రొడ్యూస్ అయిన సినిమాలు ఏవైతే ఉంటాయో వాటికి ఈ టారిఫ్ ఉండదని చెప్తున్నాడు. సో పీపుల్ లైక్ ఇప్పుడు అమెరికన్ స్టూడియోస్‌లో చాలా మంది వర్క్ చేస్తుంటారు కదా! హాలీవుడ్‌లో. బేసిక్‌గా ఆ మధ్య చాలా వరకు ప్రొటెస్ట్‌లు కూడా జరిగాయి హాలీవుడ్ స్టూడియోస్ వాటి నుంచి. అంటే అక్కడ లేబర్‌కి సరిగ్గా వర్క్ ఉండట్లేదు అండ్ ఉన్న సాలరీస్ ఉండట్లేదు. ఆ యాస్పెక్ట్ మీద కొన్ని ఇష్యూస్ అయితే అయ్యాయన్నమాట. సో వాటన్నిటిని దృష్టిలో పెట్టుకొని ఈ డెసిషన్ తీసుకున్నాడేమో అనే పాయింట్ ఒకటుంది. రెండోది ఏంటంటే ఈ ప్రొపగాండా బేస్డ్ మూవీస్ కూడా యూఎస్‌లో చాలా వరకు దిగుతున్నాయి.
సో వాటిని కూడా దృష్టిలో పెట్టుకొని అలాగా డెసిషన్ తీసుకున్నాడేమో అనే కైండ్ ఆఫ్ ఒపీనియన్ కూడా ఉందన్నమాట ప్రస్తుతానికి. బట్ నాట్ ష్యూర్ ఏది నిజం అనేది మనకి ఎగ్జాక్ట్‌గా ఐడియా లేదు. బట్ ఇక్కడ పాయింట్ ఏంటంటే, ఇప్పుడు ఒకవేళ ఇండియన్ మూవీస్ ఏవైనా సరే రిలీజ్ అవ్వాలి యూఎస్‌లో అంటే, యూఎస్‌లో ఎంతో కొంత షూటింగ్ అయినా చేయాల్సి ఉంటది. అండ్ దట్ టూ అది కూడా యూఎస్ లేబర్ ఫోర్స్ ఎవరైతే ఉంటారో, అంటే లైక్ ఇప్పుడు యూఎస్ అంటే ఇప్పుడు అక్కడ హాలీవుడ్ స్టూడియోస్ ఏవైతే ఉంటాయో వాటికి సంబంధించిన వర్క్ ఫోర్స్ ఉంటది కదా! వాళ్ళని తీసుకొని, దానికి సంబంధించిన డీల్స్, దానికి సంబంధించిన అగ్రీమెంట్స్ అన్నీ ఫినిష్ చేసుకొని, అట్లా మాత్రమే షూట్ చేసుకొని, అలా అప్పుడు మాత్రమే రిలీజ్ చేసుకోవాల్సి ఉంటదనమాట. సో దట్ మనకు పర్మిషన్స్ ఉంటాయి. అప్పుడు మనకది ఒక యూఎస్ ఫిల్మ్ లాగే ఉంటది. లైక్ ఇప్పుడు ఒక ఇండియన్ ఫిల్మ్ ఒక 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 ఇండియన్ ప్రొడ్యూసర్ కంపెనీ, ఒక యూఎస్ ప్రొడ్యూసర్ కంపెనీ కలిసి టై అప్ అయ్యి సినిమాని షూట్ చేయాల్సి ఉంటుంది. అండ్ ఇండియాలో ఒక 80% షూట్ చేసుకున్న అట్‌లీస్ట్ 20% యూఎస్‌లో షూట్ చేసుకోవాల్సి ఉంటది. ఎందుకంటే యూఎస్‌లో రిలీజ్ చేసుకోవాలనుకుంటే 100% టారిఫ్ లేకుండా. మేబీ ఇప్పుడు ప్రీవియస్ టారిఫ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని బట్టి రిలీజ్ చేసుకోవాలనుకుంటే. ఆర్ అట్లా కాదు మాకు 100% టారిఫ్‌తో ప్రాబ్లమ్ లేదంటే ఇండియాలో షూట్ చేసుకోవచ్చు. లేదు అసలు యూఎస్‌లో రిలీజే చేయమంటే చేయడం మానేయొచ్చు. అదైనా ఒక లెక్క ఉంటది. అప్పుడు ఇప్పుడు మరి ఇక ఈ గవర్నమెంట్స్ ఎట్లా డెసిషన్ తీసుకుంటాయనో చూడాలి మరి. ఇప్పుడు అంతెందుకు ఇప్పుడు సినిమా పేరేంటి ఇతనిది వస్తుంది కదా! 'టామ్ క్రూజ్' 'మిషన్ ఇంపాసిబుల్ ఫైనల్ రికవరింగ్' ఏదో సంథింగ్ పేరు. సో అది వస్తోంది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్. ఆ సినిమా ఇండియాలో 5 రోజుల ముందే రిలీజ్ అవుతోంది. మే 17వ తారీఖున రిలీజ్ అవుతోంది. యూఎస్ కంటే ముందు 5 రోజుల ముందు ఇక్కడ రిలీజ్ అయిపోతోంది. అంటే ఇంకా ఆబ్వియస్‌లీ చాలా హ్యూజ్ లెవెల్ ప్రియారిటీ ఇస్తున్నారు. ఓకే. బానే ఉంది. బట్ ఇప్పుడు ఇక్కడ టారిఫ్ ఏసారనుకోండి 100% అప్పుడు ఏం చేస్తారట? అది ఏమో మరింక. అప్పుడు మళ్ళీ గొడవలయిపోతాయి అబ్బా! ఇప్పుడు అదే వచ్చిన బాధ. ఇప్పుడు నువ్వు 100% టారిఫ్ ఏసావు కదా! అని చెప్పి నేను 100 ఏసాననుకో, ఆడు 200 ఏస్తున్నాడు. తిగనా కొడుకు అదే చేస్తున్నాడు. ఏమో ముసలి నా కొడుకు. ట్రంప్ అన్నారసలు ముందంతా కూడా. వాడొస్తే కొన్ని దేశాలకు ఇబ్బందవుతది. అంటే లైక్ ఇప్పుడు చైనాకి చుక్కలు చూపిస్తాడు. లేదంటే ఇప్పుడు మిగతా వాటికి కొంచెం ఇబ్బంది పెడతాడు. నార్త్ కొరియాని గడగడలాడిస్తాడు. ఇట్లాంటివన్నీ వచ్చినియి గానీ, వాడు ప్రపంచం మొత్తానికి చిరాకు తెప్పిస్తున్నాడు. నార్త్ కొరియా కిమ్ జాంగ్ ఉన్ నయం అనిపిస్తుంది ఈడికంటే ఇప్పుడు. వాడేనా నయం. వాడు మిగతా దేశాలు అసలు రావద్దంటాడు మా దగ్గరికి. మా దేశం బాధలేవు మేము పడతాం మమ్మల్ని వదిలేయండి అంటాడు. వాడే నయం ఇంక కొద్దో గొప్పో. ఈడు అన్ని దేశాల్లోని రానిచ్చి, ఇప్పుడు వాళ్ళతో బిజినెస్‌లన్నీ చేసుకుంటూ, ఇప్పుడు ఇట్లా చేస్తున్నాడు. మేబీ ఇండియన్ ఫిల్మ్స్‌కి ఏమన్నా ఎగ్జంప్షన్ ఇస్తాడేమో మరి చూడాలి మరి. ఇండియన్ గవర్నమెంట్ నుంచి రిక్వెస్ట్ ఏమైనా ఎళ్తేనో, ఏదైనా చేస్తే అప్పుడు మేబీ ఒక 50% తగ్గించినా గొప్పే మనకి. 50% టారిఫ్ రిడక్షన్ చేసినా గ్రేటే. మరి ఏమో మరి చూడాలి ఏటి చేస్తాడో మరి ఇంక మహానుభావుడు. ముసలోడే గాని మహానుభావుడు. అది ఇప్పుడు ప్రస్తుతానికి అదే ఉంది ఇన్నర్ ఫీలింగ్ అయితే. సో ఇది బేసిక్‌గా తన ఓన్ ప్లాట్‌ఫార్మ్‌లో పెట్టుకున్నాడనమాట. 'వి వాంట్ మూవీస్ మేడ్ ఇన్ అమెరికా అగైన్' అన్నాడు. ఓకే. అది ఏమో నాకు బేసిక్‌గా ఇది చూస్తుంటే నాకు జగనన్న పాలిసీయే గుర్తొస్తుంది నాకు. జగన్మోహన్ రెడ్డి గారిది అప్పట్లో పాలిసీ తెచ్చారు గదా! ఇక్కడ షూటింగ్‌కి పర్మిషన్స్ ఇస్తే, ఇక్కడ ఏపీలో ఎంతో కొంత షూట్ చేస్తేనే అట్‌లీస్ట్ 20% ఆఫ్ మూవీ షూట్ చేస్తేనే మీకు దీని ఏమంటారు హైక్స్ అయితే ఉంటాయి. మినిమల్ హైక్స్ అయితే ఉంటాయి. అవన్నీ గూడా చెప్పడం జరిగింది గదా! ఆయన. సో, ట్రంప్ కాపీడ్ జగన్మోహన్ రెడ్డి అనమాట. సో, అంటే మరి అంటే అదేదో చెప్తున్నా నార్మల్‌గా ఆయన ముందు ఇక్కడ తీసుకొచ్చారు. తర్వాత ఆయన వరల్డ్ వైడ్‌గా తీసుకొచ్చాడాయన. ఇక్కడ యూఎస్ అనేది చాలా పెద్ద మార్కెట్ కాబట్టి ఆబ్వియస్‌లీ. సో, ఇప్పుడు వాడేమంటాడంటే ట్రంపు మా దగ్గర షూట్ చేయాల్సిందే అని చెప్తున్నాడు. ఇప్పుడు బేసిక్‌గా చాలా పెద్ద పెద్ద సినిమాలున్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు 'స్పిరిట్' ఉంది. లేదంటే ఇప్పుడు నెక్స్ట్ 'అల్లు అర్జున్' గారిది, 'అట్లీ' గారిది మూవీ ఉంది. దట్స్ 600 క్రోర్ బడ్జెట్ మూవీ. 'రాజమౌళి' గారిదిని, 'మహేష్ బాబు' గారిది సినిమా ఉంది. అది గ్లోబల్‌గా రిలీజ్ అవుతోంది. 'ఎన్టీఆర్' గారిది, 'ప్రశాంత్ నీల్' గారిది గ్లోబల్‌గా రిలీజ్ అవుతోంది. ఎస్పెషల్లీ యూఎస్ మార్కెట్‌ని టార్గెట్ చేస్తున్నారు ఇంగ్లీష్ వెర్షన్‌తో కూడా. అండ్ ఇప్పుడు 'టాక్సిక్' రిలీజ్ అవుతోంది ఫ్రమ్ కన్నడ ఇండస్ట్రీ. అది కూడా గ్లోబల్‌గా రిలీజ్ అవుతుంది. అదైతే ఒక ప్రొడ్యూసర్‌తో టై అప్ అయ్యారు 20th సెంచరీ ఫాక్స్. బట్ ప్రొడ్యూసింగ్ అక్కడ జరగట్లేదు. ప్రొడ్యూసింగ్ అంతా ఇక్కడే జరుగుతోంది. బైలింగ్వల్ అంటే కన్నడ అండ్ ఇంగ్లీష్ 2 లాంగ్వేజ్‌లో ఇక్కడే షూట్ చేశారు. అక్కడ షూట్ చేయలే. సో, ఇప్పుడు మరి అక్కడ 100% టారిఫ్ పడతదా సినిమాకి? ఇంకెందుకు దండగా? అంటే ఆఫ్‌కోర్స్ ఓన్లీ యూఎస్ మార్కెట్టే మనకి ఇంపార్టెంటు. ఇంకా వేరే మార్కెట్‌లేవి ఇంపార్టెంట్ కాదు అని నేను అనను. బట్ అది చాలా ఇంపార్టెంట్ అబ్బా! చాలా పెద్ద మార్కెట్ అది. సో, అంత పెద్ద మార్కెట్‌ని మనం అట్లా వదిలేయలేం కదా! ఇప్పుడు 275,00,00,000 వస్తే 275,00,00,000 వాడికే ఇచ్చేయాలంటే ఎలాగవుతది? అది అవ్వని పని కదా! ఇప్పుడు 'అవతార్' సినిమా ఉంది. 'అవతార్' సినిమాకి బేసిక్‌గా డిఫరెంట్ ఏరియాస్ నుంచి డిఫరెంట్ కలెక్షన్స్ అయితే వచ్చాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆస్ట్రేలియాలో 4 సార్లు రిలీజ్ చేశారు. ఆహ్, ఇక్కడ అరౌండ్ $106,000,000 వచ్చాయి ఆస్ట్రేలియా నుంచి. దట్స్ ఫైన్. అలాగే హాంకాంగ్ నుంచి $24,000,000 వచ్చినట్టున్నాయి. తైవాన్ నుంచి $28,000,000 ఇండియా నుంచి $32,000,000 వచ్చాయి. సో, 32,000,000 3,000,000 అదే 32,000,000 ఓకే. సో, ఇలా బానే ఉంది. ఇంతవరకు ఓకే.
బట్ అక్కడ ఇప్పుడు యూఎస్ఏ నుంచి $670 మిలియన్ వచ్చాయి. చైనా నుంచి 246, ఫ్రాన్స్ నుంచి 151, జర్మనీ నుంచి 142, సౌత్ కొరియా నుంచి 107, యూకే నుంచి 92, ఆస్ట్రేలియా నుంచి 63 అంట. ఇండియా నుంచి ఓవరాల్గా 59 అంట. సాక్నింగ్లో అదే ఉంది మరి. మెక్సికో 55, స్పెయిన్ 53, ఇటలీ 47, బ్రెజిల్ 43, రెస్ట్ ఆఫ్ ద వరల్డ్ 697. సో ఓవరాల్ ఇట్ ఈస్ $2.28 బిలియన్. అది కూడా 2023 అప్డేట్ అది. మళ్ళీ తర్వాత రిలీజ్ అయింది కదా, అది ఇంకా యాడ్ చేయలేదు అది. సో అరౌండ్ $2.3 బిలియన్, ఇంకా ఎక్కువే ఉంటుంది, 2.3 పైనే ఉంటుంది. సో ఇంత అమౌంట్ ఆఫ్ కలెక్షన్స్ అయితే ఉన్నాయి. సో మనం ఒకవేళ ఓవర్సీస్ మార్కెట్ గట్టిగా టార్గెట్ చేయాలంటే మెయిన్ టార్గెట్ అయితే మనకు ఆబ్వియస్లీ ఇదే కదా, యుఎస్ఏ కదా. ఇప్పుడు కల్కి ఉంది, కల్కికి 275 కోట్లు వచ్చాయి. బట్ దాంట్లో యుఎస్ నుంచే ఎక్కువ ఉంటుంది. అది నేను చెప్పే మాట. ఇక్కడ అది మెయిన్ ప్రాబ్లం అవుతుంది కదా. ఇప్పుడు ఏం చేస్తారు మరి మన వాళ్ళు, అది ఇక్కడ మెయిన్ క్వశ్చన్ అయిపోయి కూర్చుంది నాకు. అది ఏమో నాకైతే ఒక క్వశ్చన్ మార్క్ ప్రస్తుతానికి. అంటే ఆల్ ఆఫ్ ఎ సడన్ కదా, ఇప్పుడు డొనాల్డ్ ట్రంప్ ఇమీడియట్గా తీసుకొచ్చిన డెసిషన్ అది. అసలు ఇంకొంచెం ఎక్స్పెక్ట్ కూడా చేయలేదు ఎవరు కూడా, బట్ సడన్గా తీసుకొచ్చేసాడు కదా. సో యుఎస్ నుంచి చూసుకుంటే ఇది కలిగి 28988కి, యుఎస్ నుంచి అరౌండ్ $15 మిలియన్, కెనడా నుంచి 2.65, ఆస్ట్రేలియా నుంచి 2, యునైటెడ్ కింగ్డమ్ నుంచి 1.9, యుఏఈ నుంచి 2.8, న్యూజిలాండ్ నుంచి 2,45,000, నేపాల్ నుంచి 6,50,000, మలేషియా 5,50,000, సింగపూర్ 4 lakh, రెస్ట్ ఆఫ్ ఏషియా 1,50,000, జర్మనీ 4 lakhs, రెస్ట్ ఆఫ్ యూరోప్ 6,75,000, రెస్ట్ ఆఫ్ వరల్డ్ 1,50,000. ఇవి ఫైన్. బట్ ఓవరాల్గా $30 మిలియన్ ఓవర్సీస్ మార్కెట్లో వస్తే $15 మిలియన్ యునైటెడ్ స్టేట్స్ నుంచి వచ్చాయి. అది ఈ క్యాల్కులేషన్స్ చెప్తున్నాయి మనకి. సో ఇప్పుడు నేను అనేది అదే, అరే ఎట్లా అంతే కదా. ఇప్పుడు 275 కోట్లు వచ్చి 275 కోట్లలో సగం తీసేస్తే ఎంత, 138 కోట్లు అనుకుందాం. 138 కోట్లు పోతున్నాయి, ఇంకా కంప్లీట్ ట్యాక్స్ కిందకే పోతుంది. చెప్పుకోవడానికి ఉంటుంది అంతే. ఇప్పుడు మళ్ళీ వచ్చే ప్రాఫిట్స్ కూడా తగ్గిపోతాయి. అసలు టారిఫ్లు ఈ లెవెల్లో ఉంటే డిస్ట్రిబ్యూటర్లు ఎందుకు వస్తారు, ఆడికేట్ సరదా. అప్పుడు ఏం చేస్తారు, ఇంకా నన్ను అడిగితే టికెటింగ్ ప్రైస్ ఒకటి పెడతారు, బ్లాక్లో సేల్ చేస్తారు. యూఎస్లో కూడా బ్లాక్ మార్కెట్ మొదలవుతుంది. $10, $30, $10, $30, $10, $30, $10, $30, $10, $30, $20, $40, $40, ఇదే నడుస్తుంది. ఇంకా అప్పుడు డిస్ట్రిబ్యూటర్ దిగాలి డైరెక్ట్గా, ఇంకా టికెట్లు పట్టుకొని 10, 50, 10, 50, 10, 30, 10, 30, 10, 30, 10, 20, ఇంతే. ఇదే చెయ్యాలి ఇంకా. ఏం చేస్తారో మనకి ఏం అర్థం కావట్లేదు. సో అది కొంచెం పెద్ద బ్లోనే ఇది, ఒకవేళ ఇది కంప్లీట్గా అప్రూవల్ అయిపోయినట్టయితే. బట్ ఏమో ఇండియన్ ఫిల్మ్స్కి, అంటే ఇండియన్ గవర్నమెంట్ ఏదైనా కొంచెం ముందే కొంచెం మాట్లాడి ఇండియన్ ఫిల్మ్స్కి ఏదైనా కొంచెం కన్సెషన్ లాగా ఇచ్చేటట్టు ఏమైనా చేస్తే కొద్ది గొప్ప బెటర్ అని నేను అనుకుంటున్నాను. అది మరి లెట్స్ సీ. సో మీరేమనుకుంటున్నారు, ఇది ఎలా ఇంపాక్ట్ చేస్తుంది అనుకుంటున్నారు? మీ ఒపీనియన్ ఏంటో కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. సో దాట్స్ గైస్, దిస్ ఇస్ ద వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి వీడియోని షేర్ చేయండి. అండ్ బేసిక్గా ఇది ఒక రకంగా బ్యాన్ చేసినట్టే ఇంకా మన సినిమాలని. మరి ఇది ఎలా ఇంపాక్ట్ చేస్తారు అనుకుంటారో చెప్పండి కింద కామెంట్ సెక్షన్లో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే మీ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో షేర్ చేయండి, లైక్ ఫేస్బుక్, వాట్సాప్, ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్, వీటన్నిటిలోని కూడా. అండ్ ఎప్పటికైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన బెల్ ఐకాన్ చాల్లో పెట్టుకోండి, నా ఫర్దర్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్ లైక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. నా ఇన్స్టాగ్రామ్ ఐడి ఎవరైనా మైత్రం ఎక్కడ వచ్చి ఫాలో అవచ్చు. థ్యాంక్ యూ సో మచ్ గైస్. బాయ్. నెక్స్ట్ వీడియో. బై.